ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చింతా ప్రభాకర్ అన్న సహకారంతో వారి రిఫరెన్స్ తోటి మరి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సంగారెడ్డి పట్టణం, సంగారెడ్డి మండలం, కొండాపూర్ మండలం, కంది మండలం కలిపి 127 మందికి 33,49,000 రూపాయల చెక్కులను ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గెలిచినటువంటి చింతా ప్రభాకర్ గారు గెలిచినప్పటి నుంచి మరి నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మరి గరీబులకు, పేద ప్రజలకు సాయం కావాలనే ఉద్దేశంతో మరి సీఎంఆర్ఎఫ్ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైతే రికార్డు స్థాయిలో ఇప్పించినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం లేకున్నా ఈ ప్రాంత ప్రజలకు, ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు తోడుగా ఉండాలనే ఆలోచనతో మరి అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ వెంబడే ఇప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి దాదాపు ఒక 3-4 లక్షలు ఖర్చు పెడితే మరి ప్రభాకర్ అన్న రెఫరెన్స్తోని హరీష్ అన్న లెటర్ పెడితే వాళ్ళకి 50% అంటే 1 లక్ష 2 లక్షలు ఇట్లా వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 లక్షలు హాస్పిటలైజేషన్ అయినా కానీ, ఖర్చు అయినా కానీ మరి 60,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఒక్కసారి మరి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. ఇవి డైరెక్ట్గా బెనిఫిషియరీకి అంటే ఎవరైతే పేద రైతులు ఆసుపత్రి పాలైతే ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి లిమిట్ లేకుండా మ్యాక్సిమం 50 to 75% ఇస్తే కొంత గరీబులకు లాభం అవుతుందని చెప్పి ఆలోచన చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలేవి నెరవేర్చకపోయినా కనీసం చెక్కుల విషయంలో చేసిన పర్సనల్గా లాభం అవుతుంది కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి గతంలో లాగా ఎక్కువ వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్షం చెప్తున్నటువంటి నాయకులు కూడా ఆలోచించి ఇవ్వాలని చెప్పి మరి కాన్స్టిట్యున్సీ ప్రజల పక్షాన, పేదల పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.